ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమ గాయత్రీ పరంబికాయ నమ దుందుర్గాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ అరుణాచలేశ్వరాయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. గోచారిత్య గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళికంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, పరిహారం అంతా కూడా వార ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా 19వ తారీఖు నుంచి ఈ వారంలో మీకంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం వల్ల దృష్టి కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. పరిష్కారాలు కూడా మీకు ఈ వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ పరిష్కారాలను పాటిస్తే కనుక శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా శుభమైన ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా మిశ్రమైన ఫలితాలంతా కూడా గ్రహాల యొక్క సంయోగం వల్ల జరుగుతుంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా ఇక్కడ వృషభ రాశుల సంచారం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశుల సంచారం. అంగారకుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మీనరాశుల సంచారం జరుగుతుంది. మరియు ఇక్కడ ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశుల సంచారం జరుగుతుంది. రవి భగవానుడు అంతా కూడా 15వ తారీఖు నుంచి మేషరాశిలో ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. తద్వారా ఉచ్చస్థానంలో సూర్యభగవానుడు సంచారం చేయడం వల్ల విపరీతంగా ఎవరికైతే కనుక గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకు కూడా మంచి అధికారం లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ ఆర్థిక లావాదేవీలు కానీ మంచిగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వానికి అంతా కూడా శుభమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. గ్రహస్థితి అంతా కూడా రాహుకేతు స్తంభంలో ఉంది కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కాబట్టి గ్రహాల యొక్క సంయోగం, వాటి దృష్టి కేంద్రంగా అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఆర్థికంగా స్థితిగతులు పెరగాలన్నా, మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు గణించాలన్నా, జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండడం, తద్వారా శ్రేయస్కరంగా మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగుల్లో ప్రమోషన్స్ రావాలన్నా, విదేశంలో స్థిరత్వం రావాలన్నా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా గోచారరీత్యా కూడా చాలా బాగా ఉండాలి. జాతకరీత్యా కూడా ప్రధానంగా బాగా ఉండాలన్నమాట. గ్రహాల యొక్క బలమంతా కూడా చేకూర్చినప్పుడు మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏ గ్రహం అంతా కూడా యోగ్రంగా ఉంది, ఏ గ్రహానికి అంతా కూడా శాంతి పూజలు ఆచరించుకుంటే మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, తద్వారా మీకు అంతా కూడా మంచి పరిష్కారం లభిస్తూ ఉంటుంది. కన్యా రాశి జాతకులకి ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా 19వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా గ్రహస్థితి ఏ రకంగా అనుకూలం ఉంది, ఏ గ్రహాలంతా కూడా బలహీనంగా ఉన్నాయి, ఈ యొక్క దుష్పరిణామాలంతా కూడా ఏ గ్రహాల వల్ల లభిస్తూ ఉంటాయి, విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా శని భగవానుడు 7వ స్థానంలో సంచారం చేయడం, సప్తమ దృష్టితోటి రాశిని చూడడం వల్ల స్వల్పంగా దోషకారిగా ఉన్నారు. ప్రధానంగా ఇక్కడంతా కూడా గ్రహాలన్నీ కూడా శుక్రుడు యొక్కరంగా సంచారం చేసినప్పటికీ శ్రమతో కూడిన సంపాదన ఇస్తూ ఉంటారు. సూర్య భగవానుడు అంతా కూడా మిత్రగ్రహం అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారు, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అంతా కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ప్రభుత్వంలో కానీ అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వానికి అంతా కూడా శక్తి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే కనుక నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకునే వాళ్ళు స్వల్పంగా వాయిదా వేసుకోవడం మంచి పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా మెరుగ్గా లేదు, కానీ కొన్ని గ్రహాలు ఈ యొక్క రంగం ఉన్నాయి. ప్రధానమైన గ్రహాలంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి. అందుకని చెప్పేసి గ్రహస్థితి యొక్కరంగా మారినప్పుడు నూతన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకోవడం కానీ, నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకోవడం, మంచి ఉద్యోగాలు లభించడం కానీ, ఈ వారం చివరిలో మంచి ఉద్యోగం కోసం మంచి శుభవార్త వినడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు కన్యారాశి జాతకులకంతా కూడా ఈ బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, ఇక్కడంతా కూడా గురుబలం ఉన్నప్పటికీ కూడా ఎంత ప్రయత్నం చేసినా వివాహం ఆలస్యం అవుతూ ఉండడం చూస్తూ ఉంటారు. దీని నుంచి పరిష్కారంగా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పసుపు కొమ్ముల మాలలంతా కూడా అమ్మవారికి తరచుగా శుక్రవారం, మంగళవారం, గురువారం రోజులో ఈ యొక్క పసుపు కొమ్ముల మాలంతా కూడా అలంకరించడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే పసుపుని అంతా కూడా ఆడిచ్చిన పసుపునంతా కూడా ఇవి అమ్మవారికి అభిషేక నిమిత్తం కానీ పూజల కోసమైనా కానీ దేవాలయ ప్రాంగణంలో దానంగా ఇస్తూ ఉండడం వల్ల
గురుబలం పెరుగుతుంది. తద్వారా మీకంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పరిష్కారం అంతా కూడా మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా మీరంతా కూడా లక్ష్మికి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు శ్రీసూక్త విధంగా చేసుకోవడం, ప్రధానంగా వారంలో బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండ లాభాలు గ్రహించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా 24వ తారీఖులో ప్రధానంగా బగలామకి జయంతి అంతా కూడా వస్తుంది. కావున ఏప్రిల్ 24వ తారీఖు రోజున మీరంతా కూడా బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన గురుబల ప్రాప్తి కలుగుతుంది. శత్రు భయాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. దుమ్ దుర్గాయ నమః. బగలామకి దేవియే నమః.